హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు వచ్చేసి సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా యూబర్ ర్యాపిడో డ్రైవ్ చేస్తాను. యూబర్ లేదు, ఓన్లీ ర్యాపిడో, ఓలా ర్యాపిడో డ్రైవ్ చేస్తాను. ఈరోజు డేట్ వచ్చేసి థర్స్డే, డేట్ వచ్చేసి సెప్టెంబర్ 19. నిన్ననే డే అనేది వేస్ట్ అయింది. ఈరోజు అనేది చూడాలి డ్యూటీ ఎట్లా ఉంటుందా అనేది. ఈరోజు అనేది డ్యూటీ చూసి తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. అంతకన్నా ముందు మీరైతే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు అనేది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. డైలీ వీడియోస్ పెడుతున్నా కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో అనేది లైక్ చేసినట్లయితే మీకు అనేది ఈ వీడియో అనేది వేరే వాళ్ళకు కూడా వెళ్తుంది, వాళ్ళకు కూడా వెళ్ళిపోయినట్టు ఉంటుంది కదా, అందుకు చెప్తున్నాను. లైక్ చేస్తే ఇప్పుడు టైం వచ్చేసి 8:37 అయింది. 8:37. ఇప్పుడు ఉన్న డ్యూటీ అనేది లాగిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఓలా లాగిన్ చేద్దాం, తర్వాతనే ర్యాపిడో లాగిన్ చేద్దాం. ఓలా లాగిన్ చేస్తున్నా. ఓకే, ఇట్లా కాల్ వస్తుంది ఓలా లాగిన్ చేసినప్పుడు. నెక్స్ట్ ఊరికే లాగిన్ చేసినాము అని నెక్స్ట్ ర్యాపిడో కూడా ఆన్ చేస్తున్నా. ఓకే, ర్యాపిడో కూడా ఆన్ చేసిన. చూద్దాం ఇప్పుడైతే మనకి ఏ దాంట్లో రైడ్ పడుతుందో. ఫస్ట్ పడ్డది హైటెక్ సిటీ యాక్సెప్ట్ చేద్దాం. 562 రూపీస్, 25 కిలోమీటర్స్, 562 రూపీస్. ఇదన్నీ డ్రాప్ అయిపోయినా మీకు అనేది కాల్ బ్యాక్ చేస్తాను. ఇది చూడండి, ఓలా 40 కిలోమీటర్స్, 583 రూపీస్. ఫస్ట్ హైటెక్ సిటీ పోదాం. ఇదైనా స్కిప్ చేసేద్దాం, లాగౌట్ చేసేద్దాం. ఓకే, లాగౌట్ చేసినాము. ఇప్పుడు అనేది హైటెక్ సిటీ వెళ్దాం. రిప్లై ఇద్దాం కస్టమర్కి. ఆన్ ది వే, డోంట్ క్యాన్సిల్ ది రైడ్ అని రిప్లై ఇచ్చిన. ఓకే, మరి అయితే ఇప్పుడైతే నా కస్టమర్ కాడికి వెళ్దాం. డిస్టెన్స్ వచ్చేసి 1.3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు కస్టమర్ కాడికి వెళ్ళి పికప్ చేసుకొని డ్రాప్ చేసేద్దాం. డ్రాప్ అయిపోయాక మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. హలో నమస్తే అందరికీ. ఇప్పటికైతే ఓలాలో 4 అయినాయి రైడ్లు, ర్యాపిడోలో వచ్చేసి 1. ఫస్ట్ చూపించిన కదా మీకు సర్జని 500 అబోవ్ వచ్చినాయని, అదొకటి. ఓలాలో 4 అయినాయి, చూపిస్తా చూడండి. ఫస్ట్ ఓలా చూద్దాం, తర్వాత ర్యాపిడో చూద్దాం. ఓలాలో వచ్చేసి 4 ఆర్డర్లు. గచ్చిబౌలి టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇది వచ్చేసి డిస్టెన్స్ వచ్చేసి 7 కిలోమీటర్స్, 172. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 163. దానిలో 163లో నుంచి 8 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకు 172 రూపీస్ ఇచ్చిండు, అంటే ఎక్స్ట్రా ఇచ్చిండు. కస్టమర్కి ఆఫర్ పెట్టిండు, కూపన్ పెట్టిండు, మనకు డిస్కౌంట్ ఎక్స్ట్రా ఇచ్చిండు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి మళ్ళీ గచ్చిబౌలి. ఇది వచ్చేసి 7 కిలోమీటర్స్, 184 రూపీస్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 219 రూపీస్. 219 రూపీస్లో నుంచి 21 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. 21 రూపీస్ కమిషన్ కట్ చేసుకుండు. 31 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకి ఇచ్చింది 184 రూపీస్. టైం వచ్చేసి 27 మినిట్స్. నెక్స్ట్ ఇది గచ్చిబౌలి ఎక్స్ రోడ్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇది కానీ గచ్చిబౌలి అని చూపిస్తుంది. మై హోమ్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మై హోమ్స్. ఇది వచ్చేసి 8.6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి 297. నెట్ ఎర్నింగ్ వచ్చేసి మనకి కమిషన్ వచ్చేసి 29 రూపీస్ కట్ చేసుకుండు. జిఎస్టీ వచ్చేసి 17 రూపీస్ కట్ చేసుకుండు. 8.6 కిలోమీటర్స్, 28 మినిట్స్. మనకు 250 రూపీస్ ఇచ్చిండు.
మళ్ళీ గౌలిదొడ్డి నుంచి గచ్చిబౌలి ఇది. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 186. 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాము. దాంట్లో 10 రూపీస్ జిఎస్టీ కట్ చేసినాము. మనకు వచ్చేసి 196 రూపీస్ ఇచ్చిండు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 186, మనకి ఎక్స్ట్రా 10 రూపీస్ యాడ్ చేసిండు. టోటల్ వచ్చేసి 804 ఓలాలో. ర్యాపిడోలో వచ్చేసి ఒకటే అయింది. నెక్స్ట్ ఉన్న రైలే అస్సలు వెళ్ళలేదు. ఇది వచ్చేసి ప్రీమియం బుకింగ్లో క్యాబ్. ప్రీమియం బుకింగ్ 28 కిలోమీటర్స్ వచ్చాము. 20 రూపీస్ పర్ కిలోమీటర్ ఇచ్చిండు. 19.9 రూపీస్ పర్ కిలోమీటర్ ఇచ్చిండు. టోటల్ వచ్చేసి 568 రూపీస్. 8:37కి రైడ్ అనే యాక్సెప్ట్ చేసినాము. డ్రాప్ అయిపోయేసరికి 10 అయింది. ఇదైతే ఇంకా కిలోమీటర్స్ వచ్చేసి 74 కిలోమీటర్స్ ఇప్పటికైతే ట్రావెల్ చేసినాం. అదైతే ఇప్పుడు వరకు ఇప్పుడైతే లంచ్ అయితే బయట చేసినా. పోయేదేం లేదు, కంటిన్యూ చేయడమే. ఇన్సెంటివ్ అయితే పెట్టలేదు ఓలాలో. ఇప్పుడైతే ఓలా అయితే మళ్ళీ ఇప్పుడు లాగిన్ చేసిన. ఇప్పుడే లంచ్ చేసి లాగిన్ చేసిన. అది మరి నా రైడ్ అయితే ఇంకేం పర్లేదు. చూడాలి. ఇక్కడ నుంచి కూకట్పల్లి వెళ్ళాలి. కూకట్పల్లి వెళ్ళి గచ్చిబౌలిలో ఈ టైంలో ఏమి ఉండవు, తక్కువ ఉంటాయి, నమ్మకాలు ఉండవు. చూసుకొని కూకట్పల్లి లేదు బంజారా హిల్స్ అట్లా వెళ్దాం. సరే మరి అయితే తర్వాత అయితే అప్డేట్ చేస్తాను. మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా డ్యూటీ అయితే. టైం వచ్చేసి 1:59. చూద్దాం, ఈరోజు ఈవినింగ్ వరకు చేద్దాం. నిన్న డే పోయింది కదా, అందుకని ఈరోజు కంటిన్యూ చేసుకుందాం మధ్యాహ్నం వెళ్ళకుండా. సరే మరి అయితే మళ్ళీ అయితే మీకు అప్డేట్ చేస్తాను. ఇప్పటికైతే ఇంకా 2 రైడ్స్ అయితే అయిపోయినాయి ఓలాలోనే. ర్యాపిడోలో ఏం పడట్లేదు, స్లోనే ఉంటుంది ర్యాపిడో. ఓలాలో వచ్చేసి టోటల్ 6 రైడ్స్. అమౌంట్ వచ్చేసి 1200. ర్యాపిడోలో 500, 1700 టోటల్. చూపిస్తా చూడండి. ఇదిగోండి కూకట్పల్లి నుంచి ఇది కనిపించట్లేదు కానీ కూకట్పల్లి నుంచి బేగంపేట. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 217 రూపీస్. దానిలో జిఎస్టీ వచ్చేసి 11 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 217 రూపీస్ ఇచ్చిండు. డిస్టెన్స్ వచ్చేసి 11 కిలోమీటర్స్, సారీ 13 కిలోమీటర్స్ 35 మినిట్స్. 215 రూపీస్ ఇచ్చిండు టోటల్ మనకి. దాని తర్వాత ఇంకోటి పడినది, ఇది 4 కిలోమీటర్స్ 125 యాక్సెప్ట్ చేసిన. వెళ్ళినాక క్యాన్సిల్ చేసేసిండు. ఇంకోటి పడినది ఆఫీస్పేట్ 9 కిలోమీటర్స్ 193 రూపీస్ యాక్సెప్ట్ చేద్దాం. యాక్సెప్ట్ చేసినాం. ఎప్పుడైతే వెళ్ళి కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం. నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 8 అయింది. ఈరోజు కంటిన్యూగా మార్నింగ్ 8:30 నుంచి ఇప్పుడు 8 మధ్యలో ఒక ½ అన్ అవర్ లంచ్కి టైం తీసుకున్నా. అంటే 11 అవర్స్ డ్యూటీ చేసిన. 11 అవర్స్ డ్యూటీ చేసిన. ఇప్పుడు ఎంత వచ్చిందో కౌంట్ చేసుకుందాం. నేను కౌంట్ చేసుకోలేదు ఇంకా. ఓలాలో వచ్చేసి 8 రైడ్స్ కొట్టినా. మీకు ఆల్రెడీ 6 రైడ్స్ చూపించిన. ఇప్పటికి ఇంకా 2 రైడ్స్ చూపిస్తా. ఇది వచ్చేసి కొండాపూర్ నుంచి ఆఫీస్పేట 146 రూపీస్. ఇది చూపించిన అనుకుంటా, లేదు సారీ, ఇది ఆఫీస్పేట నుంచి కొండాపూర్
ఇది వచ్చేసి 6.6 కిలోమీటర్స్ 21 మినిట్స్. దీని ఆన్లైన్ పేమెంట్, డిజిటల్ పేమెంట్ 139 రూపీస్ కస్టమర్ పే చేసిండు. ఫేర్ కలెక్టెడ్ కస్టమర్ కాడ నుంచి 139 రూపీస్ పే చేసిండు ఆన్లైన్లో. మనకు వచ్చేసి 146 రూపీస్ ఇచ్చిండు. 7 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు, అంటే కస్టమర్కి కూపన్ ఇచ్చిండు, అందుకని మనకి ఎక్కువ చూపిస్తుంది. దాని తర్వాత ఇది ఎక్కడి నుంచి అంటే ఇది బేగంపేట నుంచి కోంపల్లి మధ్యలో రైడ్ ర్యాపిడోలో కొట్టిన, అది కూడా చూపిస్తా. ఈ క్యాష్ కలెక్ట్ వచ్చేసి 243 రూపీస్. క్యాష్ కలెక్ట్ 243 రూపీసు. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 12 రూపీస్ కట్ చేసుకోండు, కమిషన్ ఏం కట్ చేసుకోలేదు. మనకు వచ్చేసి 241 రూపీస్ ఇచ్చిండు 14 మినిట్స్. ఇది ఎక్కడి నుంచి అంటే ప్యారడైజ్ బేగంపేట నుంచి కోంపల్లి. దీనికి టైం వచ్చేసి 58 మినిట్స్, అంటే 1 అవర్ పట్టింది. 1 అవర్ ట్రావెల్ చేస్తే 241 రూపీస్ ఇచ్చిండు 14 కిలోమీటర్స్కి. ఇది ఇంకా అంతే. ఇంకా ఇది ఒక రైడ్ వచ్చేసి క్యాన్సిల్ అయింది వెళ్ళినాక. అదనే మనకి రిటర్న్ 26 రూపీస్ మనకి ఇచ్చిండు. 1 కిలోమీటర్ వెళ్ళిన అంతే. నెక్స్ట్ ర్యాపిడోలో వచ్చేసి 1378 రూపీస్ చేసిన. ఈరోజు నెట్వర్క్ స్లో ఉందని నా కార్ నెట్వర్క్ స్లో ఉందో తెలియట్లే, మా అందరికీ స్లో ఉందో తెలియట్లే, నెట్ స్లో వస్తుంది ఈరోజు. ఇదిగోండి, ఇది వచ్చేసి ఫస్ట్ రైడ్ 568 రూపీస్ కోంపల్లి నుంచి మైన్ స్పేస్ మాదాపూరు. దాని తర్వాత ఇది 193 రూపీస్. ఇది ఎక్కడి నుంచి అంటే మోసాపేట నుంచి మలక్పేట 193 రూపీస్. 21 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏఎంబి మాల్ నుంచి ఓల్డ్ బోయిన్పల్లి. ఇది ఏఎంబి మాల్ నుంచి ఓల్డ్ బోయిన్పల్లి. కొంచెం లైటింగ్ మంచిగా కనిపించట్లే, కొంచెం సారీ. ఇదిగోండి, ఏఎంబి మాల్ నుంచి ఓల్డ్ బోయిన్పల్లి. దీనికి వచ్చేసి 313 రూపీస్ ఇచ్చింది. ఇది ఫేర్ కూడా తక్కువ ఇచ్చిండు, 16 రూపీస్ పర్ కిలోమీటర్ ఇచ్చిండు అంతే. దీంట్లో ర్యాపిడోలో ఎంతసేపు ట్రావెల్ చేసినాం అదేం చూపియడు, అదొకటి అయిపోయింది. నెక్స్ట్ దీనికి ఎక్కువ ఇచ్చిండు. ఇది వచ్చేసి బోయిన్పల్లి నుంచి ప్యారడైజ్ మెట్రో స్టేషన్ కింద డ్రాప్ చేసిన. ఇది వచ్చేసి 174, 34 రూపీస్ పర్ కిలోమీటర్ ఇచ్చిండు. 5 కిలోమీటర్స్ ఏమో వెళ్ళినా అంతే, 5.5 వెళ్ళిన 34 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. దాని తర్వాత ఉన్నాయి దీనికి వచ్చేసి ఇది బేగంపేట అంటే ఇది రసూల్పురం మెట్రో స్టేషన్ ఏదో ఉన్నది. 2 కిలోమీటర్స్ వెళ్ళిన 130 రూపీస్ ఇచ్చిండు. కిలోమీటర్ 43 రూపీస్ పడింది. 2 ఎబోనే వెళ్ళినట్లున్నా 130 రూపీస్ వచ్చింది ఇది అంతే. ఇంకా ఈరోజు కౌంట్ చేసుకుందాం. క్యాల్కులేటర్ 1378 చూడండి. ప్లస్ 1609
ఇదిగోండి 3000 అయింది. 10 రూపీస్ తక్కువ. 10 రూపీస్ అని తక్కువేం కాదు, కస్టమర్ ఎక్స్ట్రా ఇచ్చిండు 4-5 రైళ్ళల్లో మొత్తం 50 రూపీస్ వరకు ఎక్స్ట్రా వచ్చినాయి. 3000 అయింది. దీంట్లో డీజిల్ వచ్చేసి 1200 రూపీస్ డీజిల్ పోయింది. ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1800. టోటల్ 11 అవర్స్ డ్యూటీ చేసిన. మార్నింగ్ 8:30 నుంచి ఇప్పుడు 8 వరకు. మధ్యలో ఒక 1/2 అవర్ బ్రేక్ తీసుకున్నా 1 అప్పుడు. ఇదైతే ఈరోజు డ్యూటీ 11 అవర్స్ డ్యూటీ చేస్తే 1700 మిగిలినాయి. 1800 మిగిలినాయి. 1800లో ఈరోజు లంచ్ బయట చేసిన కాబట్టి నేను 100 రూపీస్ లంచ్, 80 రూపీస్ 100 వేసుకుందాం అంటే ఇంకా 1700 మిగిలినాయి. ఇట్లుండే అయితే డ్యూటీ అయితే 11 అవర్స్ డ్యూటీ చేసిన. ఈరోజైతే వీడియో అయితే కొంచెం క్లారిటీనే ఉంటుంది అని అనుకుంటున్నా. ఇంకా ఇదైతే ఇట్లుంది. ఇన్సెంటివ్ అయితే ఏం పెట్టలేదు. ఓలాలో, ర్యాపిడోలో కూడా ఏం ఉండదు. ఓలాలో అయితే ఏం పెట్టలేదు. ఇంకా మర్చిపోవాలి ఇన్సెంటివ్ 1-2 మంత్స్ వరకు. 2 మంత్స్ వరకు అయితే మర్చిపోవాలని నేను అనుకుంటున్నా. లాస్ట్ టైం కూడా ఇలానే చేసిండు. ఫస్ట్ 2 మంత్స్ నేను ఫస్ట్ పెట్టిండు, ఆపినాక ఒక 3 మంత్స్ వరకు పెట్టలే మళ్ళీ ఇన్సెంటివ్. 3 మంత్స్ తర్వాత మళ్ళీ 3 మంత్స్ తర్వాత మళ్ళీ డైలీ ఇన్సెంటివ్ పెట్టిండు. 3 మంత్స్ పెట్టిండు. ఇప్పుడు మళ్ళీ 3 మంత్స్ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఇన్సెంటివ్ ఆపేసిండు. 3 మంత్స్ ఆపేస్తాడో ఏమో తెలీదు, చెప్పలేము. నేనైతే అనుకుంటున్నా 3 మంత్స్ వరకు అయితే ఇన్సెంటివ్ పెట్టాడని. ఇది వచ్చే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ పెడితే నవంబర్ మధ్యలో పెట్టవచ్చు, లేదంటే డిసెంబర్లో పెట్టవచ్చు. ఉన్నప్పటి వరకు అయితే చూసుకొని యాక్సెప్ట్ చేయాలి. ఈరోజు తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 184 కిలోమీటర్స్ తిరిగిన. డీజిల్ వచ్చేసి 1200 రూపీస్ డీజిల్ అయింది. అదైతే టైం వచ్చేసి 8:15 అయింది. 8కి బంద్ చేసిన డ్యూటీ. ఓకే, మరి మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో అనేది ఖచ్చితంగా మీ కామెంట్ కానీ రిప్లై ఇస్తాను 100%. ఓకే, మరి అయితే ఇప్పుడైతే బంద్ చేసేసిన డ్యూటీ. ఓకే, మరి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే, మరి బాయ్ అయితే, గుడ్ నైట్. రేపు అనేది చూద్దాం రేపు ఎంత వస్తాయి అనేది. రేపు ఇంతే, మార్నింగ్ 8కి ఎక్కుతా, ఈవినింగ్ 8 వరకు, నైట్ 8 వరకు కొడతా. రేపు 12 అవర్స్ చేస్తా. రేపు ఫ్రైడే, చూడాలి ఎట్లుంటుందో. సరే మరి అయితే, గుడ్ నైట్ అందరికీ.